హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. వర్షం పడుతుంటే సంతోషం అవుతుంది. ఎందుకు సంతోషం కలుగుతుంది వర్షం వల్ల అంటే అందరికీ కలుగుతుంది. పంటలు బాగా పండుతాయి, నీళ్ళు వస్తాయి తాగడానికి. తర్వాత వచ్చేసి నేను ఇంకోలాగా ఆలోచిస్తాను. అడవిలో జంతువులు ఉంటాయి కదా, దాంట్లోకి గడ్డి వస్తుంది. తర్వాత అడవిలోనే కాదు, ఇప్పుడు మన ఇండ్ల పక్కన ఎక్కడన్నా గొర్రెలు మేపే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పోయి మేపుకొని రావాలి అంటే గడ్డి కావాలి. వర్షం పడితే మళ్ళీ గడ్డి వస్తుంది, పచ్చదనం వస్తుంది. ఆవులకి, బొరగొడ్లకి, మనుషులకి ఎంత బెనిఫిట్ ఉంటుందో వర్షం వల్ల మూగజీవులకు కూడా అంతే బెనిఫిట్ ఉంటుంది. చెట్లు పచ్చగా అయ్యి మంచిగా చిగురించి దానిపైన పక్షులు కూర్చొని ఎంతో అవి పండ్లంట అన్నీ ఇంకా అందరికీ బెనిఫిట్ ఉంటుంది వర్షం వల్ల. కానీ వర్షము రావాలి అని మనం ప్రే చేస్తాం కదా, పైవాడితో అడుగుతాము వర్షం కురవాలి అని. కురిచేటప్పుడు దయ కలిగిన వర్షం ఇవ్వు, మా పైన దయ ఉంచి వర్షం పడనివ్వు అని చెప్పాలి. ఎందుకు అంటే ఇంకా పడితే వర్షం వల్ల మనకి లాభం ఎంత ఉంటుందో ఒక్కొక్కసారి నష్టం కూడా అలాగే ఉంటాయి. వరదలు వస్తాయి, ఇంకా అందరిగడ్డన అక్కడక్కడ దగ్గరలో ఇల్లులు ఉంటే వాళ్ళ ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి. నేను ఎప్పుడు ఇదే కోరుకుంటాను, వర్షం పడాలి కానీ హాని కలగకూడదు, ఎవరికి హాని కలగకూడదు. వర్షం వల్ల వరదలు వచ్చి సూరత్లో 2nd ఫ్లోర్ వరకు నీళ్లు వెళ్ళి ఎంత నష్టం జరిగింది వ్యాపారస్తులకి. ఇప్పుడు జమ్ములో కూడా అలాగే ఉన్నాయి. వర్షాలు ఫుల్లుగా వరదలు వచ్చేసినాయి. ఎంత అల్లకొల్లలం అయ్యిందంటే అలాగా వర్షం పడాలి కానీ దయ కలిగిన వర్షం పడాలి అంటే మనలో దుర్మార్గం పోవాలి. మనుషులలో దుర్మార్గం పోయి మంచితనము ఎప్పుడు ఒక 10% అన్నా మనం మన వాళ్ళ గురించి మంచి కోరుకోము, బయట వాళ్ళ గురించి మంచి కోరుకోము. ఎప్పుడు అసూయ కుళ్ళు ఉంటే ఇంకా దేవునికి మాత్రమే మనుషులపైన దయ ఉండాలి. కానీ మనుషులకి మూగజీవాలపైన దయ లేదు, మన సొంత వాళ్ళపైన దయ ఉండదు. ఇంకా ఎలాగ మంచి జరుగుతుంది? మనకి మంచి జరగాలి అంటే మనలో మానవత్వము, మంచితనం ఉండాలి. రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.